ఎంత మంచిగా నటించినా శత్రువును మాత్రం నమ్మకూడదు. ఎందుకంటే పాము ఎన్నిసార్లు కుసుమ విప్పినా విషమే కక్కుతుంది. లోపాలను నిజాయితీగా చెప్పినప్పుడు అర్థం చేసుకొని స్వీకరించగలిగేదే నిజమైన ప్రేమ. సమస్య నీదైనప్పుడు పరిష్కారం కూడా నీ దగ్గరే ఉంటుంది. ఎదుటివాడి దగ్గర కేవలం సలహాలు మాత్రమే ఉంటాయి. గడిచిన కాలం పాఠం నేర్పితే భవిష్యత్తు మీకు అవకాశం ఇస్తుంది. దాన్ని అందిపుచ్చుకోవటమే అసలైన విజయం. సాధించాలనే ఆశను ఎప్పుడూ వదులుకోవద్దు. ఎందుకంటే సూర్యుడు అస్తమించిన తర్వాతే ఉదయం మళ్ళీ వస్తుంది. సమయాన్ని సక్రమంగా వాడుకోలేని వారు ఏ రంగంలోనూ విజయం సాధించలేరు. వాళ్ళు వీళ్ళు ఏమనుకుంటారో అని ఆలోచించకుండా తమకు నచ్చింది చేసుకుని పోయేవాళ్ళు సంతృప్తికరమైన జీవితాన్ని గడుపుతారు. ఎంత కష్టం వచ్చినా, ఎన్ని అవమానాలు ఎదురైనా ఇచ్చిన మాటని, నమ్మిన మనిషిని మోసం చేయకూడదు. అందరూ నా వాళ్ళే అని ఎప్పుడు అనుకోకు. నీతో అవసరం ఉన్నంతవరకు అందరూ నీ వాళ్ళు. నిద్రలేని రాత్రులే కాదు, ఎప్పుడు తెల్లారుతుందో అని ఆనందంతో ఎదురు చూసే రోజులు కూడా వస్తాయి. కాస్త ఓపికగా ఉండు. ఆహారంలో విషం కలిసినా చికిత్సలో బయటపడొచ్చు, కానీ చెవిలో విషం పడితే చికిత్స ఉండదు. అందుకే చెప్పుడు మాటలకు దూరంగా ఉండు. నీ గురించి ఆలోచించే వాళ్ళ కోసం ఆలోచించడం తప్పు కాదు, కానీ నిన్ను ఒక అవసరంగా భావిస్తున్న వారి కోసం ఆలోచించి ఉపయోగం లేదు. నువ్వు మానసికంగా ఎంత దృఢంగా మారితే నీ సమస్యలు అంత తేలికవుతాయి. కష్టాలు స్పీడ్ బ్రేకర్ లాంటివి. వేగాన్ని తగ్గిస్తాయి, కానీ పయనాన్ని ఆపలేవు. కాస్త స్లో అయినా పర్వాలేదు, గమ్యం చేరేదాకా ఆగిపోకు. మీరు ప్రయత్నిస్తేనే గెలుపు ఓటము ఏదో ఒకటి వస్తుంది. వెలిగించినప్పుడే కదా దీపమైన వెలుగునిచ్చేది. సంతోషం అనేది మనసులో సృష్టించుకోవాలి. అప్పుడే జీవితం ఆనందంగా ఉంటుంది. ఇష్టాలు అదుపులో లేకపోతే కష్టాలు తప్పవు. ఒకరిని నమ్మి ఎప్పుడూ సంతోషాన్ని కోరుకోకండి. ఎందుకంటే నచ్చితే మాట్లాడతారు, నచ్చకపోతే ఏదో ఒక తప్పు చూపించి బాధ పెడతారు. అందరూ స్వార్థపరులే. జేబు నిండా డబ్బు ఉన్నప్పుడు అందరినీ మరిపిస్తుంది, ఖాళీ అయినప్పుడు కళ్ళు తెరిపిస్తుంది. అందుకేనేమో దానికంత విలువ. కాలం ఎప్పుడు ఒకేలా ఉంటుంది, కానీ మనసుల మనుషులే క్షణానికి ఒక రకంగా మారిపోతాయి. అగ్నిలో ఆహుతవందంటూ ఏదీ ఉండదు. అదేవిధంగా మీ కర్మఫలాలు పూర్తిగా తీరే వరకు మీరు ఓపికతో వేచి ఉండాలి. మాటలను బట్టి మనిషిని నమ్మేకు. ఎందుకంటే అందమైన పూల వెనుక గుచ్చుకునే ముళ్ళుంటాయి. మాట బ్రతికే ఉంటుంది. అందుకే ఆలోచించి ఆచితూచి మాట్లాడాలి. ఏదో మార్చాలని తాపత్రయపడే బదులు మీ ఆలోచనలు మార్చుకుంటే అన్ని వాటికవే సర్దుకుంటాయి. ఆశయం లేని కళ, నమ్మకం లేని ప్రేమ, ఆశ లేని జీవితం గాలిలో దీపం వంటిది. నీ కన్నీళ్లకు కారణమైన వాళ్ళ ఎదుట ఎప్పుడూ నవ్వుతూ ఉండు. అదే నువ్వు వాళ్ళకి విధించే అతిపెద్ద శిక్ష. చేసిన తప్పు చిన్నదైనా ఒప్పుకోవాలి. ఇచ్చిన మాట పెద్దదైనా నిలబెట్టుకోవాలి. అప్పుడే జీవితానికి అర్థం. ప్రతి ఒక్కరూ తమ సొంత కర్మల ఆధారంగా ప్రతిఫలాన్ని పొందుతారు. మంచి పనులకు మంచి ఫలితాలు, చెడు చేసిన వారికి చెడు ఫలితాలు వస్తాయి. జీవితంలో పడిపోతే ఎవరూ రాకపోవచ్చు, కానీ ఎదుగుతుంటే మాత్రం కిందకి లాకేందుకు పోటీ పడతారు. లోకం నిన్ను తక్కువ చేసి చూడొచ్చు, కానీ నిన్ను నువ్వు తక్కువ చేసుకోవద్దు. నీ శక్తి నీకు తెలిసిన రోజు లోకం జేజేలు కొడుతుంది. మీరు వేగంగా వెళ్ళాలనుకుంటే ఒంటరిగా వెళ్ళండి, కానీ చాలా దూరం వెళ్ళాలనుకుంటే కలిసి వెళ్ళండి. కోపం కొంతసేపటికి తగ్గుతుంది, కానీ ఆ కోపంలో జారిన మాట ఎదుటివారి మనసులో జీవితాంతం బ్రతికే ఉంటుంది. కోపంలో మాట జాగ్రత్త.
ఇవ్వటంతో పాటు తీసుకోవటంలోనూ అంతే విలువైనది గౌరవం మాత్రమే. ఏకాంతం అంటే మీతో మీరు మాట్లాడుకోవటం. ఒంటరితనం అంటే మీకు ఎవరూ లేరని బాధపడటం. నాలుక, కోపం అదుపులో ఉంచుకోవాలి. రేపు చేద్దామనే అలవాటును ఈరోజే మానేయండి. పనిని వాయిదా వేయటం అంటే విజయాన్ని వాయిదా వేయటమే. మంచితనం బలహీనత కాదు, అది కేవలం కొద్ది మందికి మాత్రమే ఉండే గొప్ప సంస్కారం. ఏదైనా గొప్పగా సాధించాలనుకున్నప్పుడు కష్టించే స్వభావంతో పాటు విమర్శలను తట్టుకునే ధైర్యం కూడా ఉండాలి. నీ తప్పు లేకపోయినా విమర్శించి దూరమైన వాళ్ళకి భవిష్యత్తులో నిన్ను దూరం నుంచి చూసే అవకాశం మాత్రమే ఇవ్వు. నువ్వు చీకట్లో ఉన్నావంటే చేయవలసిన పని ఉన్న చోటే ఉండి భయంతో ఏడుస్తూ కూర్చోవటం కాదు, ఆ చీకటిని చీల్చుకుంటూ వచ్చే వెలుగు వైపు వెళ్ళాలి. నీ మనసుకు నచ్చిన వారి కోసం ఏమైనా చెయ్యి, కానీ నీ మనసు చంపుకొని మాత్రం చెయ్యకు. ధైర్యంగా అడుగులు వేయటం, అలాగే ఓడిపోతే దాన్నే తలుచుకుంటూ ఉండకు. ఆ ఓటమిని జయించి గెలిచే మార్గం కోసం అన్వేషించు. నమ్మకం అనే ఆయుధాన్ని చేతపట్టి సమస్యలపై పోరాడు. ఏదో ఒకరోజు విజయం వస్తుంది. జీవితంలో మీకు వచ్చే సమస్యలన్నీ పరిష్కరించుకోవటంలోనే మీ పనితనం, నైపుణ్యం ఉంది. జీవితంలో పొరపాటు చేసిన వారికి మరో అవకాశం ఇవ్వచ్చు, కానీ మోసం చేసిన వారికి మరో అవకాశం ఇస్తే మీరు మోసపోవడానికి మరో అవకాశం ఉన్నట్లే. మనిషికి ఆశ ఉంటేనే సరిపోదు, ఆశయం కూడా కావాలి. ఆశ ఆశయంగా మారినప్పుడే మనిషి విజేతగా నిలుస్తాడు. నువ్వెవరినైనా మోసం చేస్తే తర్వాత నీకు అదే పరిస్థితి ఎదురవుతుంది. ఈరోజు కాకపోయినా రేపైనా అనుభవించక తప్పదు. అడిగితే చేసే సహాయానికి, అడగకపోయినా చేసే సహాయానికి మధ్య తేడానే స్నేహం. మీకు విజయం కావాలంటే మీరు దాన్ని వెతుక్కుంటూ వెళ్ళాలి. దురదృష్టం మాత్రమే మిమ్మల్ని వెతుక్కుంటూ మీ దగ్గరికి వస్తుంది. కోపం ఇతరులపై ప్రయోగించే అస్త్రం అనుకుంటారు, కానీ అది మీకు మీరే విధించుకునే శిక్ష. పని చేసేవారు అప్పుడప్పుడు చిన్న చిన్న తప్పులు చేస్తుంటారు. ఏ పని చేయని వారు ఇతరుల తప్పులు వెతకటమే పెద్ద హోదాగా ఫీల్ అయిపోతుంటారు. కాలం ఎవరి కోసం ఆగదు. రోజులు గడిచే కొద్దీ ఏది మీది, ఏది మీది కాదనేది ఖచ్చితంగా నేర్పిస్తుంది. కొత్త ఏడాదిలో కనీసం నెలకు ఒక మంచి పుస్తకం చదవటం అలవాటు చేసుకోండి. పుస్తకం మంచి స్నేహితులతో సమానం. మనిషి విలువ తెలియని వాళ్ళ వద్ద నిలవకండి, తెలిసిన వాళ్ళను వదులుకోకండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన స్నేహ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.